హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మౌనిక. వైద్య రంగంలో గత 30 ఏళ్లుగా ఎంతో అనుభవం ఉన్న, అలాగే ప్రజా ఆదరణ పొందుతున్న డాక్టర్ తూనిగుంట్ల నాంచారయ్య ఎండీ ఫ్రమ్ రాధాకృష్ణ హోమియో క్లినిక్, కొత్తపేట, గుంటూరు. ప్రస్తుతం డాక్టర్ నాంచారయ్య గారైతే మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. హోమియోపతి గురించి మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. సో, ఈ హోమియోపతి గురించి మాకు పూర్తిగా తెలియజేస్తారా సార్? హోమియోపతి జర్మనీ దేశానికి సంబంధించిన డాక్టర్ క్రిస్టియన్ శామ్యూల్ హానిమన్ అని ఆయన ఇన్వెంట్ చేశారు. ఆయన 269 ఒక బర్త్డే మన ఈ మధ్య చేసుకున్నాం. దాదాపు 1810వ సంవత్సరంలో ఇండియాకి హోమియోపతి డాక్టర్ క్రిస్టియన్ శామ్యూల్ హానిమన్ గారి యొక్క ప్రియశిష్యుడు హోమియోపతి వైద్యం ఒక రాజుగారికి చేయించడానికి ఆహ్వానించడం జరిగింది. అప్పటి నుంచి ఇండియాలోకి హోమియోపతికి స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఒక 40 సంవత్సరాల నుంచి హోమియోపతి వైద్యం ప్రాచుర్యం పొందుతూ ఇప్పుడు ప్రజాదరణ పొందుతుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ హోమియోపతి డాక్టర్ హానిమన్ గారు అల్లోపతి వైద్యంలో ఎండి పట్టభద్రులైన డాక్టర్ గారు. ఆయన తన ప్రాక్టీస్ చేసుకునే టైంలో తన దగ్గరకు వచ్చిన పేషెంట్కి చికిత్స ఇచ్చేటప్పుడు తన రోగులు ఉపశమనం మాత్రమే పొందుతూ శాశ్వత పరిష్కారం పొందలేకపోతున్నారు అనేది గమనించారు. అప్పుడున్న ఆ సైన్స్ ప్రకారం ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం ఇవ్వలేకపోవడం తనను బాధించి తను అప్పుడు దాకా చేస్తున్న ప్రాక్టీస్ ఆపేసి కొన్ని సంవత్సరాలు శాశ్వత పరిష్కారం చేసే వైద్య విధానాల గురించి పరిశీలించి రీసెర్చ్ చేసి ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టారు. దాన్ని సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్ అంటారు. ఆ సిద్ధాంతాన్ని కనిపెట్టిన తర్వాత ఆ సిద్ధాంతం ప్రకారం మెడిసిన్స్ని దాదాపు 100 మెడిసిన్స్ని తన మీదే తను ప్రయోగం చేసుకొని లక్షణాలని రాబట్టుకొని అలాంటి లక్షణాలు తన దగ్గరికి వచ్చిన రోగుల్లో ఎవరికున్నాయో గమనించి ఆ ముందు తన రోగికి ఇచ్చి శాశ్వత పరిష్కారం పొందటం గమనించారు. అంటే రోగిలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయో అలాంటి లక్షణాలని పుట్టించగలిగిన మందుని పేషెంట్కి ఇవ్వటం వల్ల హోమియోపతి వైద్యంలో జబ్బు శాశ్వతంగా పరిష్కారం చేయొచ్చు అనే విషయాన్ని డాక్టర్ హానిమన్ కనుక్కున్నారు. హోమియోపతిలో మెడిసిన్స్ ముడి పదార్థాలన్నీ వృక్ష సంబంధం, జంతు సంబంధం, లోహ సంబంధం, ఈ 3 రకాల నుంచి ముడి పదార్థాలు సేకరణ జరుగుతుంది. కానీ ముడి పదార్థాల్లో ఉన్న ఆ యొక్క పవర్ని డైనమిక్ లెవెల్లో పొటెంటైజేషన్ అనే విధానం ద్వారా హోమియోపతి వైద్యంలో మందులు డైనమిక్ పవర్లో మారుస్తారు. మెటీరియల్ నుంచి డైనమిక్ పవర్లోకి మార్చే ఒక గొప్ప విధానం, దాన్ని పొటెంటైజేషన్ అంటారు. అది హోమియోపతిలో ఉంది. ఆ విధంగా హోమియోపతి యొక్క మెడిసిన్స్ని డైల్యూషన్స్ అంటారు. ఈ డైల్యూషన్ని స్వీట్ పిల్స్లో పోసి ఆ మెడిసిన్ని పేషెంట్కి ఇస్తే ఆ జబ్బు శాశ్వతంగా తగ్గిపోతుంది. సో పర్మనెంట్గా వ్యాధి తగ్గాలి అంటే కేర్ ఆఫ్ అడ్రస్ హోమియోపతి అని ఖచ్చితంగా చెప్పచ్చు. సార్, ఈ హోమియోపతి ద్వారా ఏ జబ్బులకి చికిత్స అనేది తీసుకోవచ్చు అంటారు సార్? ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే న్యూరాలజీ అండ్ ఇలాగే సైకియాట్రీకి సంబంధించి ఏ జబ్బులకి చికిత్స అనేది తీసుకోవచ్చు సార్? సో హోమియోపతి అన్ని విభాగాల్లోని వ్యాధులకి హోమియోపతిలో మంచి చికిత్స ఉంది. మీరు అడిగినట్టు నరాల విభాగం న్యూరాలజీ, మానసిక వ్యాధులు సైకియాట్రీ, ఈ విభాగాల్లో ఈ జబ్బుకి చికిత్స తీసుకోవచ్చు, ఈ జబ్బుకి చికిత్స తీసుకోకూడదు అలాంటిది ఏమీ లేదు. రోగికి ఎలాంటి జబ్బు వచ్చినా హోమియోపతి వైద్యంలో పూర్తి చికిత్స ఉంటుంది. ఉదాహరణకి నరాల విభాగం తీసుకున్నాం అనుకోండి, రకరకాల హెడేక్స్, మైగ్రేన్ హెడేక్, పార్సినొప్పి అంటారు, క్లస్టర్ హెడేక్, టెన్షన్ హెడేక్, తర్వాత బెల్స్ పాల్సీ, ముఖపక్షవాతం, ట్రైజెమినల్ న్యూరాలజియా, తర్వాత పోస్ట్ పారాలిటిక్ సిమ్టమ్స్, స్పాస్టిసిటీ ఆఫ్ ది మజిల్స్, ఇలాంటి వాటికి హోమియోపతిలో కాస్టికం అనే ముందు ఇచ్చేసి మజిల్స్ని రిలాక్స్ చేసుకోవడానికి అవకాశం ఉంది. పార్కిన్సోనిజం,
ఇలాంటి జబ్బులకి హోమియోపతిలో నరాల విభాగంలో మంచి చికిత్స ఉంది. మీరు అడిగిన సైకాట్రీ విభాగం మానసిక జబ్బులు, మానసిక జబ్బుల్లో కూడా ఈ జబ్బుకనేవి లేదు, ఏ జబ్బుకైనా చికిత్స ఉంటుంది. ఉదాహరణకి మూడ్ డిజార్డర్స్, స్లీప్ డిజార్డర్స్, బిహేవియరల్ డిజార్డర్స్, యాంగ్జైటీ న్యూరోసిస్, ఆబ్సెసివ్ కంపల్సివ్ న్యూరోసిస్ డిజార్డర్స్, తర్వాత అల్జీమర్స్ డిసీజ్, వృద్ధాప్యంలో జ్ఞాపక శక్తి చాలామంది రోగులకి తగ్గిపోతుంటుంది, అలాంటి జబ్బుకి. తర్వాత ఈ సైకాట్రీ విభాగంలోనే స్క్రిజోఫీనియా అనే ఒక జబ్బు ఉంది, ఆ జబ్బు కూడా హోమియోపతిలో మంచి చికిత్స ఉంది. మిగతా విభాగాలకి సంబంధించి ఏ ఏ జబ్బులకి అనేది చికిత్స అనేది తీసుకోవచ్చు అంటారు? ఈ విభాగం ఆ విభాగం అని లేదు, హోమియోపతి అనేది ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. అన్ని జబ్బులకి అన్ని విభాగాల్లో ఉన్న ప్రతి వ్యాధికి హోమియోపతిలో చికిత్స ఉంటుంది. ఇప్పుడు ఈఎన్టీ అనే విభాగం తీసుకున్నాం అనుకోండి, ఆ విభాగానికి సంబంధించిన జబ్బుల్లో ఎలర్జిక్ రైనైటిస్, టర్మినేట్స్ హైపర్ట్రోఫీ, నేసల్ పాలిప్స్, క్రానిక్ సైనజైటిస్, ఎక్యూట్ సైనజైటిస్, సపరేటివ్ ఓటైటిస్ మీడియా, ఎక్యూట్ కండిషన్ ఆర్ క్రానిక్ కండిషన్, చెవులో చీము కారటం, అలాంటి వాటికి కూడా హోమియోపతిలో మంచి మెడిసిన్ ఉంది. ఈ టాన్సిలైటిస్, ఎడినాయిడ్స్, ఇవి కూడా హోమియోపతిలో. టాన్సిలిస్ శుభ్రంగా కరిగిపోతాయి, ఎడినాయిడ్స్ కరిగిపోతాయి, లారింజైటిస్ బొంగురు గొంతు రావటం, అలానే ఎక్కువగా మాట్లాడే విభాగాల్లో ఉన్న వృత్తుల్లో ఉన్న వాళ్ళకి వోకల్ కార్డ్స్ మీద నోట్. సో ఈఎన్టీ డిజార్డర్స్ అన్నీ హోమియోపతిలో అన్నీ తగ్గిపోతాయి. ఇక రెండో విభాగం ఎండోక్రైనాలజీ విభాగం తీసుకున్నాం అనుకోండి, థైరాయిడ్ జబ్బు, హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడ్, ఆ జబ్బుకు సంబంధించిన చికిత్స హోమియోపతి తీసుకుంటే టీఎస్హెచ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లెవెల్స్ అవి బాగా కంట్రోల్లోకి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. గ్రోత్ డిజార్డర్స్, అలానే చిన్నపిల్లల్లో మగపిల్లల్లో ఈ చెస్ట్ పెరుగుతుంటుంది, గైనకోమాస్టియా అంటారు, అది హోమియోపతిలో ఆపరేషన్ లేకుండా శుభ్రంగా ఆ సైజులన్నీ కరిగిపోతాయి. ఆపరేషన్ అక్కర్లా, హోమియోపతి వైద్యం ప్రకారం ఆపరేషన్ లేకుండా కరిగిపోతాయి. ఇకపోతే పల్మోనాలజీ అంటే ఊపిరితిత్తుల విభాగం అంటారు చూడండి, ఊపిరితిత్తుల విభాగంలో ఎక్యూట్ బ్రాంకైటిస్, క్రానిక్ బ్రాంకైటిస్, ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మోనరీ డిజార్డర్స్, ఇంటెస్టిషియల్ లంగ్ డిజార్డర్స్, పోస్ట్ ట్యూబర్క్లోసిస్ కాంప్లికేషన్స్, పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్, ఈ జబ్బులన్నీ హోమియోపతిలో ఊపిరితిత్తుల విభాగంలో చికిత్స తీసుకోవచ్చు. అలానే గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం చూసుకున్నాం అనుకోండి, ఉదరకోశ వ్యాధులు, ఆ విభాగాన్ని చూసుకుంటే ఇది నోటి నుంచి మలద్వారం దాకా సంబంధించిన విభాగాన్ని గ్యాస్ట్రోఎంటరాలజీ అంటారు. ఈ నోటి నుంచి స్టార్ట్ చేస్తే నోట్లో పూత, యాప్తస్ అల్సర్స్, స్టొమటైటిస్, తర్వాత ఆహారం మింగుడు పట్టడంలో ఉండే సమస్యలు, ఈసోఫాగస్ అన్నవాహిక, ఆ ఈసోఫాజిటిస్, స్టమక్ గ్యాస్ట్రైటిస్, ఆ తర్వాత ఎన్నో ఎసిడిటీ ప్రాబ్లమ్స్, యాసిడ్ పెప్టిక్ డిజార్డర్స్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్, అల్సరేటివ్ కోలైటిస్, దీర్ఘకాలికంగా ఉండే కాన్స్టిపేషను, తర్వాత ఇంకా మలద్వారం దగ్గరికి వస్తే హెమరాయిడ్స్, మొలలు, ఫిషర్స్, చీలికల్లాగా ఉంటుంది యానస్ చుట్టూ మలబద్ధకం ఉన్న వాళ్ళకి వస్తాయి అది. లేకపోతే ఫిస్టులా, మలద్వారం దగ్గర హోల్ పడి చీము వస్తూ ఉంటుంది, దాన్ని ఫిస్టులా అంటారు. ఈ జబ్బులన్నిటికీ హోమియోపతిలో పూర్తి నివారణ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. హెమరాయిడ్స్ కరిగిపోతాయి, ఫిస్టులా ఊడిపోయింది, ఫిషర్స్ అతుక్కుంటాయి. ఈ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో చాలా జబ్బులకి హోమియోపతిలో చికిత్స ఉంటుంది. తర్వాత నెక్స్ట్ గైనకాలజీ విభాగం తీసుకున్నాం అనుకోండి, స్త్రీల విభాగం. ఆ స్త్రీల విభాగంలో మెన్సెస్ చాలామందికి రావు, ఎమినోరియా, తర్వాత డిస్ఫంక్షనల్ యూటరిన్ బ్లీడింగ్, ఎప్పుడో ఒకసారి అయితే ఒక్కోసారి అవ్వదు, అయితే ఆగదు, రాదు, అలాంటి సమస్యలు. కొంతమందికి ఎర్లీ మెన్సెస్, ప్రికాషియస్ మెన్సెస్, అవును ప్రికాషియస్ మెన్సెస్. కొంతమందికి లేట్ ప్యూబర్టీ, 15 ఏళ్ళు 16 ఏళ్ళు అయినా కూడా మెన్సెస్ రావు, అలాంటి వాళ్ళ సమస్యలు. యూటరస్లోకి వస్తే ఫైబ్రాయిడ్స్, ఆ ఫైబ్రాయిడ్స్ హోమియోపతిలో కరిగిపోతాయి. తర్వాత చాలామంది ఆడపిల్లల్లో పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, అదొక హార్మోనల్ డిజార్డర్, దానివల్ల మెన్సెస్ సరిగ్గా రాదు, వస్తే ఆగదు. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ హోమియోపతి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. తర్వాత ఇన్ఫెర్టిలిటీ విభాగానికి వచ్చేటప్పటికి అది మేల్ ఇన్ఫెర్టిలిటీ, ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీ, పురుషుల్లో వీర్య కణాలు తక్కువగా ఉండటం, ఆ కణాల సంఖ్య హోమియోపతి చికిత్సతో బాగా పెరిగిపోయింది. ఆడపిల్లల్లో అయితే ఫాలోపియన్ ట్యూబ్స్లో కొద్దిగా
కణుతులు పెరిగి ఆ అబ్స్ట్రక్షన్ వచ్చేసి ఫెర్టిలిటీ రావడం కష్టంగా ఉంటే హోమియోపతిలో ఆ ఫాలోపియన్ ట్యూబ్స్లో ఉన్న కణుతులను కూడా కరిగించవచ్చు. మెన్సెస్ని రెగ్యులారిటీ అయ్యేట్టుగా కూడా చూసుకోవచ్చు. గైనకాలజీ విభాగంలో హోమియోపతిలో చాలా జబ్బులకి మంచి చికిత్స ఉంది. ఆర్థోపెడిక్స్ విభాగం, ఆస్టియో ఆర్థరైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్, మెడ కాలర్ వేసుకొని తిరుగుతుంటారు చూడండి, అది సర్వైకల్ స్పాండిలైటిస్. నడువు నొప్పులు, బెల్ట్ వేసుకొని తిరుగుతుంటారు, లంబార్ స్పాండిలైటిస్. కాలు జాలు, సయాటికా, ఇలాంటి జబ్బులకి మంచి చికిత్స హోమియోపతిలో ఉంది. ఫ్రాక్చర్స్ అయిపోయిన తర్వాత కట్టేసిన తర్వాత కాల్షియం టాబ్లెట్ వేసుకుంటుంటారు, రెస్ట్ ఇచ్చుకోమంటారు. కానీ హోమియోపతిలో సింఫైటమ్ అనే ముందు ఉంది, దాన్ని లో పొటెన్స్లో ఒక 30 days వాడితే ఫ్రాక్చర్ ఖచ్చితంగా హీల్ అయిపోయింది. అది హోమియోపతిలో ఉన్న అదొక గొప్ప వైద్యం. అతుక్కోవటానికి మెడిసిన్ ఉంది. ఇక రొమటాలజీ విభాగం, కీళ్ల నొప్పులు, రొమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, సిస్టమిక్ లూపస్ ఎరిథ్మాటస్, ఈ జబ్బులకి హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి. అలా లేనిదేముంది చెప్పండి, ప్రతి విభాగంలోని ప్రతి వ్యాధికి మంచి చికిత్స ఉంది. ఇకపోతే డెర్మటాలజీ విషయం, ఇక ఎన్నో క్రానిక్ డిసీజెస్, ప్రతి క్రానిక్ డిసీజెస్కి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంది. ఉదాహరణకి సోరియాసిస్, ఎగ్జిమా, పిటీరియాసిస్, తర్వాత ఫంగస్, స్కేబిస్, లైకెన్ ప్లానెస్, ఈ జబ్బులకి మంచి చికిత్స ఉంది. కాబట్టి అన్ని విభాగాల్లోని డిసీజెస్కి హోమియోపతిలో పూర్తి చికిత్స ఉంది. అల్లోపతిలో లేని చికిత్స హోమియోపతిలో ఉంది. హోమియోపతిలో ఆపరేషన్ లేకుండా చాలా జబ్బులకి చికిత్స ఉందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. సార్, చాలా మంది ఇతర మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. అదే టైంలో వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో అదే టైంలో ఈ హోమియో మెడిసిన్ అనేది యూజ్ చేయొచ్చా? ఏ ప్రాబ్లం అనేది ఉండదా? ఖచ్చితంగా వాడుకోవచ్చమ్మా. కొంతమంది పేషెంట్లకి బీపీ ఉంటుంది, బీపీ మందులు వాడతారు. షుగర్ ఉంటుంది, షుగర్ మందులు వాడతారు. ఎపిలెప్సీ ఉంటుంది, ఎపిలెప్సీ మందులు వాడతారు. వాళ్ళ సమస్యలకి వాళ్ళు దీర్ఘకాలికంగా వాటితో ఉపశమనం పొందుతున్నారు, వాడుకుంటున్నారు. వాటికి దానిలో ఆనందం పొందుతున్నప్పుడు వేరే వైద్య విధానం గురించి వారు ఆలోచించరు. కానీ వారికి వేరే కొన్ని సమస్యలు వస్తాయి, అవి హోమియోపతిలో తగ్గుతున్నాయని తెలుసుకుంటారు. వాటికి మాత్రమే హోమియోపతి చికిత్స ఇవ్వండి అని మా దగ్గరికి వస్తారు. అలాంటప్పుడు ఆ మందులు అవి వాడుకుంటూ ఉండొచ్చు. మా మందులు దీనికి తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, వాడుకోవచ్చు. వాటికి ఇటుకు 1 గంట దూరం ఉంచితే చాలు. మేము ఎట్లా ఇస్తాం, పొద్దున డోసు, సాయంత్రం డోసు ఇస్తాం. ఓన్లీ 2 పూటలు ఇస్తాం కాబట్టి ఆ మందులకి క్లాష్ ఏం రాదు. 1 గంట ముందు తర్వాత దూరం ఇచ్చి వాడుకోవచ్చు, తప్పేమీ లేదు, దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు. సార్, చిన్నపిల్లలకి ఈ హోమియోపతి మెడిసిన్ అనేది వాడొచ్చేసి? అదమ్మా, ఖచ్చితంగా తీసుకోవచ్చు. చిన్నపిల్లలు హోమియోపతి చాలా ఇష్టపడతారు. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే స్వీట్ పిల్స్ కోసం ఎగబడతారు. వేరే ఇతర వైద్య విధానాలకు సంబంధించిన మెడిసిన్స్ ఇస్తానంటే వద్దు అని నెట్టేస్తారు. హోమియోపతి మందులు ఖచ్చితంగా కావాలని టైంకి గుర్తు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, హోమియోపతిలో ఫీవర్స్ చిన్నపిల్లలకి 2-3 daysలో తగ్గిపోతాయి. మిరకల్స్. ఇతర వైద్య విధానాల్లో రిజల్ట్స్, హోమియోపతి వైద్యంలో మిరకల్స్. వాళ్ళకి జలుబులు, తుమ్ములు, దగ్గులు, జ్వరాలు, విరోచనాలు, వాంతులు, కడుపు నొప్పి ఖచ్చితంగా మేము చాలా తక్కువ టైంలో స్పీడ్ మిరకల్ ఇవ్వగలుగుతాం. పిల్లలు కూడా ఇష్టపడి తీసుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. హోమియోపతిలో పిల్లలకి మంచి వైద్యం ఉంది, చాలా ఇష్టపడతారు. ఇష్టపడ్డ పిల్లలు, ఇష్టపడ్డ తల్లిదండ్రులు ఖచ్చితంగా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా హోమియోపతిక్ డాక్టర్ దగ్గరికి తీసుకొస్తారు. సార్, ఇది జ్వరాల సీజన్ కదా, మేమే మీ దగ్గరకు వస్తే ఇన్స్టంట్ రిలీఫ్ అనేది మీరు మాకు ఇస్తారా సార్? ఇస్తామమ్మా. హోమియోపతి వైద్యంలో ఇప్పుడున్న సీజన్లో రోజు మా దగ్గరికి పదుల సంఖ్యలో జ్వరం కోసం, ట్రీట్మెంట్ కోసం మా దగ్గరికి వస్తారు. ఇప్పుడున్న సీజన్లో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, చికున్గునియా చాలా విపరీతంగా ఉన్నాయి. ఈ రోగులు అంటే మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, చికున్గునియా సంబంధిత రోగులు మా దగ్గరికి వస్తే చికిత్స ఉందా, ఇన్స్టాంట్ రిలీఫ్ ఉంటుందా అనేది కదా మీ ప్రశ్న. చికిత్స ఉంది, ఇన్స్టాంట్ రిలీఫ్ ఖచ్చితంగా ఉంది. 2 to 3 days మేము ఎలాంటి జ్వరాన్నైనా సరే మేము పూర్తిగా తగ్గించి పెట్టగలుగుతాం. వితౌట్ యాంటీబయాటిక్, వితౌట్ డోలో 650 హోమియోపతి మెడిసిన్స్ కాన్ఫిడెంట్ 2 to 3 daysలో ఖచ్చితంగా ఈ 3 జ్వరాలు తగ్గుతాయి. డెంగ్యూ అయితే కొద్దిగా వైట్ సెల్స్ పెరిగేదాకా 10-15 రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. చికున్గునియా విపరీతమైన పెయిన్స్, మేము 2-3 రోజుల్లోనే రిలీఫ్ ఇచ్చేస్తాం, పెయిన్ కిల్లర్ ఇవ్వకుండా. కాబట్టి హోమియోపతిలో ఇన్స్టాంట్ రిలీఫ్ ఎక్యూట్ కండిషన్స్కి ఖచ్చితంగా ఉంది. మా అనుభవంలో వేలాది మందికి మేము ఇన్స్టెంట్ రిలీఫ్ ఇచ్చాం, ఖచ్చితంగా తగ్గుతుంది.